హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాకింగ్ లేటెస్ట్ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు కానీ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ స్టోరీ తాతయ్య చెప్పిన రహస్యం. అది ఒక చిన్న గ్రామం. పచ్చటి పొలాలు, కొండల మధ్యలో తేలికపాటి గాలులు వీచే మనోహరమైన ప్రదేశం. ఆ గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉండేది. ఆ కుటుంబానికి తాతయ్య శేషగిరిరావు ప్రధానుడు. వయసు 75 దాటిపోయిన నడకలో చలాకీ, మాటల్లో స్పష్టత. ఆయనకు ఒక అలవాటు. ప్రతి శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఒంటరి మేడ మీదకి పిలిచి కథలు చెప్పడం. ఆ కథలు కేవలం కథలు కావు, ప్రతి ఒక్కటి జీవిత పాఠాలు కలిగినవి. ఒకసారి ఆయన చెప్పిన కథ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు నన్ను ఎవరూ నమ్మలేదు అని మొదలుపెట్టారు తాతయ్య. అందరూ ఊగిపోతూ వినడం ప్రారంభించాడు. అప్పుడు నేను యువకుడిని. మా తండ్రి చనిపోయాక ఈ మట్టిని మేము ప్రేమించాం. కానీ ఊళ్ళో ఓ చెడ్డ జమీందారుడు ఉన్నాడు. మా పొలాలను కబళించాలన్నది అతని లక్ష్యం. నేను ఒంటరిగా అతనికి ఎదురుగా నిలిచాను. చాలామంది భయపడ్డారు. కానీ నాకు రహస్య మార్గం తెలుసు. ఆ మార్గమే ఈ కుటుంబాన్ని నిలబెట్టింది. అంతే, అంతరించిపోయిన అక్క చెల్లెళ్ళు, భూముల్ని నిలబెట్టిన పోరాటం. ఓ పురాతన వృక్షం కింద పాత ఖజానా వంటి సత్యం. ఇవన్నీ తాతయ్య అలా శాంతంగా వివరిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ ఊహల్లో మునిగిపోయారు. ఆ కథ చివరగా తాతయ్య మనవడికి ఒక పాత పెట్టె ఇచ్చారు. అందులో పాత పత్రాలు, ఆస్తి రికార్డులు మరియు ఒక చిన్న నోటు. ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, సత్యం ఒక్కటే శాశ్వతం. ధైర్యంగా నిలబడితే చీకటి కణాలు కూడా వెనక్కి తగ్గుతాయి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.